మర్యాద రామన్న సినిమా కాన్సెప్ట్ ని రాయలసీమ నుండి జబర్దస్త్ స్టేజ్ పై తీసుకొస్తే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు గెటప్ శ్రీను అలాంగ్ విత్ హిస్ టీమ్. ఏరా మల్లసూరి, రేష్మి బయటకు వచ్చిందా? రాలేదన్నా. చూడరా, ఇంకా రాలేదా? ఏమిరా రామప్రసాద్, ఇంతో దానికి దావెందుకురా, మనమే లోపలికి పోయి వేసేద్దాము. మనకు రాంది ఎప్పుడు వద్దురా, కొత్త కొత్త వెళ్ళొద్దు. యాక్చువల్లీ పాత సాంగ్లు వచ్చాయి. ఈడొకడు ఆడు చెప్పడు, నేను చెప్పనీయుడు. ఏరా ఇంకా రాలేదా? రాలేదన్నా. అది వచ్చే వరకు ఇక్కడే ఉందాం. రా పడుకుందాం. పోసు ఇడిచ్చే, అలా ఇవ్వరు. గవర్నమెంట్ రూల్ సంతకం పెట్టాలి. ఆ పేపర్ ముందుకు పెట్టు కొంచెం. పెన్ను బయటకు వచ్చింది, మనిషి బయటకు రావట్లేంటి? నీకు మనిషి కావాలా సంతకం కావాలా? సంతకం కావాలి. ఇడిచ్చే, బయటకు వస్తే ఇస్తాం. నేను బయట రాను. కర్మల బాబు. రష్మి గారు పడిపోయావు అంటే వితౌట్ మేకప్ చూశాను. మరి మేకప్ వేసుకుని చూడొచ్చు కదా. నేను కాదు మేకప్ వేసుకోవడం, మీరు మేకప్ వేసుకోలేదు. ఎవడా నువ్వు? అన్నా ఎందుకు అడుస్తున్నావు? రష్మి కొట్టిందన్నా. ఎందుకు కొట్టింది? బయటకు రమ్మని చెప్పానన్నా. బయట రమ్మంటే కొట్టదా మరి? ఎందుకన్నా? అనసూయ పంపించింది. రేష్మి ఎప్పుడు గడప దాడితే రేష్మి నేసిమని. ఇదేదో మర్యాద రమ్మన్న కాన్సెప్ట్ లా ఉంది. సేమ్. ఇది ఇల్లు అనుకున్నా కాదు, ఇది ఇల్లు కాదు, జబర్దస్త్ స్టేజ్. దీన్నే రేష్మి ఇల్లా చేసుకుని వాడుకుంటుంది. ఎక్కడ స్టేజ్ దాడి బయటకు వస్తే అనసూయ వచ్చేస్తానే ఇంట్లోనే ఉంటుంది. అందుకనే ఎప్పుడు బయటకు వస్తే వేసేద్దాం రెడీగా ఉన్నాం. అన్న నాకు చిన్న డౌట్ అన్నా, అదే మీరు లోపలికి వెళ్ళి చంపేయచ్చు కదా. అరే జబర్దస్త్ స్టేజ్ తల్లితో సమానం. మన నాన్నెవరన్నా? నాన్న డీజే. అన్నా నేను కూడా మీ గ్యాంగ్ లో చేరిపోతున్నా. రష్మి చాలా కొట్టిందన్నా. సూపర్ రా. రేష్మి బయట రాగానే వేసేద్దాం. వేసేద్దాం అన్నా. అన్న కాస్ట్యూమ్ చేంజ్ చేస్తే బాగుంటుందంట. అరే వీళ్ళ ఫైర్ నచ్చింది, వీడికి షర్ట్ కత్తి పట్టరారా. నన్ను కొడుతుందా రష్మి, అందులో వితౌట్ మేకప్ లో? మేకప్ వేసుకొని కొట్టొచ్చా? రేష్మి వస్తుంది, పక్క 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 రేష్మి వస్తుంది, రేష్మి వస్తుంది. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, ఎందులోని నీకు నేను తీసుకోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను. హలో, ఈవెంట్ ఎక్కడ? వైజాగ్ లోనా? ఓ పేమెంట్ ఎంత? 2.5 లక్షల? ఓకే ఓకే వచ్చేస్తున్నా. ఒక్క నిమిషం, లగేజ్ మర్చిపోయి వచ్చేస్తున్నా. చెప్పండి. అవునా, ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయిందా? అరే మనిషి దేనికి లొంగపోయినా డబ్బులు లొంగుతాడు. నేను క్యాజువల్ గా నించున్నాడు 10,000 పడేస్తాను, తను సీరియస్ గా తీసుకుంటది. మీరు కామెడీకి వేసేయండి. ఓకే అరే రెడీనా? ఓకే రాగానే వేసేయండి రా. ఏంట్రా అన్న రూపాయి దొరికిందా? 10,000 పరిస్థితి ఏంట్రా? పోతే పోనీ అన్న 10,000 ఇగో మనకి రూపాయి మిగిలిందన్నా. మరి రూపాయి కోసం అంత కొక్కుతే ఏంట్రా మీరు? దరిద్రం కాకపోతే. అన్నా రూపాయి దొరికిందిరా. అన్నా ఇదేంటన్నా? రూపాయి ఇది కూడా. రామాయణంలో రావణాసుడు సీతని గీత దాడించి బయట రప్పిస్తాడు. ఏం చేశాడు? అడుక్కున్నాడు గెటప్ వేసుకొచ్చి. అవునన్నా. సేమ్ నేను అదే గెటప్ వేసి అడుక్కుంటా బయటకు వస్తే వేసేయండి, కత్తి పట్టుకోండి. ఏరా అడుక్కునేలా ఉన్నానా? అమ్మా అడుక్కునేలా ఉన్నానా? లేదే. మరి ఎలాగుంటాను? అడుకునేవాడు సూపర్. ఇప్పుడు అమ్మా ధర్మం చేయ తల్లి. ఎవరు? నేనమ్మా అడుక్కున్నాను. వస్తున్నా ఉండమ్మా. అమ్మా రామ్మా. నేను అడుక్కున్నాడు కాదు, నేను కూడా రష్మిని కాదు, మరి ఇంట్లో పని మనిషిని. అదేంటో రష్మిని వదిలేసావు? అది రేష్మి పని మనిషి అంది. ఇలా లాభం లేదు, నా దగ్గర పావు ఉంది. ఓకేనా? లోపలికి పావు పాప కేకలేసుకుని బయటకు వస్తుంది. దొరికింది నరికేయండి. ఓకేనా? కన్నయ్యదా
మొగలిపోదా మొగలు కొలుగు కన్నయ్యదా నువ్వు నా వస్తున్నా కాగిలి నేనిస్తున్నా కాటేస్తావా బొజ్జునన్న అబ్బా ఎరా అన్నా రేష్మి యాంకరా పవన్ పట్టుకునేదిరా రష్మి చాలా తెలివిగా బిహేవ్ చేస్తుంది అన్న, చాలా డెవలప్ అయిపోయింది. 150 ఎపిసోడ్లు మనం కాబట్టి అలా ఉండిపోయాం, తన కాబట్టి డెవలప్ అయింది. నీ గురించి నువ్వు బాగా చెప్పుకున్నావు అన్న. నువ్వు నీ ఆటో పని నీ బతుకు చెడా. అరే రేష్మికి డాన్స్ అంటే చాలా ఇష్టం. అటు ఇటు డాన్స్ వేస్తుంది, అట్టుపండు తొక్కేసండి, ఎక్కడో జారుతుంది, బయటకు వస్తుంది, వేసేద్దాం. రష్మి నువ్వు బయటికి రావు, నీ లోపల చేంజ్ చేయలేము. కొంచెం సరదా ఏం గేమ్స్ ఆడుకుందా కొంచెంసేపు. ఓకే ఇట్స్ టైమ్ టు గో వి ఫటాఫట్ ఫన్ రౌండ్. నేను ఏదో గేమ్ చెప్పి బయట తీసుకొస్తాను, మీరు బయట నుంచి చేసేయండి, ఓకేనా? కళ్ళకి ఎంత గట్టిగా అంటారు కదా, అది ఆడదామా? సరే ఓకేనా? అరే అది తీసేయండి రా, కట్టుకుంటారా 1 2 3 అంటే గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే రష్మి రెడీ 1 2 3. ఎందుకు చూసావు? నువ్వెందుకు చూసావు? నువ్వు తీసావని చూసాను. మరి నువ్వెందుకు తీసావు? ఇటు చూసి లేదు చూసా. నువ్వెందుకు తీసావు? మీరు ముగ్గురు చూసారో లేదని చూసా. సరే ఇప్పుడు జెన్యున్ గా ఆడదామా? సరేనా? మూసుకోండి కళ్ళు. రెడీ రెడీ 3 2 2 1 గో గో. లేకపోతే రష్మి బయటికి రావాలా, జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవాలా? రష్మి అంటే ఏమనుకున్నారా మీరు? రష్మి అంటే ఏంటనుకున్నారు మీరు? రష్మి అంటే భూదేవుకున్నంత ఓర్పుందిరా, అందుకే 10 మంది టీం లీడర్లు భుజ స్కంధాలు వేసుకొని మోస్తుందిరా. దేవతరా రష్మి. నన్ను క్షమించు రష్మి, ఒక్క నిమిషం. హలో అనసూయ ఉండామా చెప్తావు, 150 రూపాయలు ఇచ్చా లేదా గానీ? 150 ఎపిసోడ్ 150 ఇస్తారా? సర్లే నువ్వు ఎక్కువ మాట్లాడుకో, 10 రూపాయలు తీసుకుని నేను చేస్తాను. ఫోన్ ఎవర్రా? అనసూయ. అనసూయ ఏం చెప్పావు? నిన్న ఎడకి డబ్బులు తీసుకున్నాను. ఎంత తీసుకున్నావు? 150. నేను 150 ఒకటి ఇస్తా. ఒకటా? నెక్స్ట్ ఎపిసోడ్ గా ఇప్పుడు వెళ్ళి అనసూయనేసి అనసూయలా ఏమనుకున్నావు రేష్మి? అనసూయ హలో ఏంటి 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 ఏంటేంటి ఏంటి? నీకు సపోర్ట్ చేస్తున్నావు. మాకు మేము ఇద్దరం సపోర్ట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఎవరు అక్కర్లేదు. ఆర్ యు షూర్? ఆఫ్ కోర్స్ వెరీ షూర్. దాని గురించి 200 రూపీస్ ప్లస్ 2 దెబ్బలు కొడతాం. 1 2 ఫస్ట్ అడగాల్సింది సునీల్ గారు, అసలు సిస్లీ మర్యాద రామన్న. నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి స్కిట్. ఎందుకంటే నేను మర్యాద రమ్మన్న షూటింగ్ చేశాను కదండి, ఆ ప్రాసెస్ అంతా తెలుసు బాగా. ఎందుకంటే ఆ ఇంటి దగ్గర షూటింగ్ చేశాను చాలా రోజులు. అంటే సినిమా ఒకసారి 2 సార్లు చూసుంటారు జనం, కానీ నేను అక్కడ డైలీ ఆ లొకేషన్ చూసినాను కాబట్టి చాలా ఎక్కువ కనెక్ట్ అయినండి. యాక్చువల్గా చాలా అద్భుతంగా చేశాను. రోజా గారు బాగుంది కాన్సెప్ట్. ఈ రోజు ఇద్దరు యాంకర్స్ ఉన్న టైంలో చాలా సార్లు చేశారు అనసూయ. మీ ఇద్దరు గెటప్ లో రావటం, ఇద్దరు కొట్లాడుకున్నట్టు, మళ్ళీ ఫ్రెండ్స్ అయినట్టు చాలా స్కిట్స్ చేశారు. కానీ ఇది చాలా వెరైటీగా అనిపించింది. మర్యాద రామన్న సార్ చేసిన దాంట్లో కూడా అంతే అమాయకంగా కాలు పెట్టబోతారు, వెళ్తూ ఉంటారు ఫస్ట్ హాఫ్ అంతా. మళ్ళీ సెకండ్ హాఫ్ లో తెలిసే రారు. కానీ ఇక్కడ రష్మికి ఫస్ట్ నుంచే తెలుసు కదా వీళ్ళు ఏదో ప్లాన్ లో ఉండారని, జాగ్రత్తగా జబర్దస్త్ ఇల్లు చేసుకొని కూర్చొని చాలా బాగుంది, చాలా బాగా చేశారు అందరు. నాగబాబు సార్, సునీల్ కి ఒక మంచి స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా మర్యాద రామన్న. సో దాన్ని మీరు కాన్సెప్ట్ గా తీసుకున్నారు, అన్ని బాగా వర్కౌట్ అయింది. గుడ్, థ్యాంక్ యూ, నైస్.